హరే కృష్ణ, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఆ పోడ్కాస్ట్. అండ్ నా పేరు రాధిక. ఈరోజు మనకి రాధా ప్రమోదాస్ ప్రభుజీ గారు ఇక్కడ ఉన్నారు. మనము చాలా కామన్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. కాకపోతే ఎంత తరచుగా ఆ పదాన్ని వాడతామో కానీ దానికి సంబంధించి చాలా డీటెయిల్స్ చాలా వేగ్గా ఉంటాయి, అసలు అర్థం కావు మనకి. అయితే ఆ టాపిక్ ఏంటంటే కర్మ. ప్రతిసారి అందరూ నీ కర్మ నా కర్మ, నీ కర్మ అనుభవించక తప్పదు, ఇలా మాట్లాడుకుంటాం. కానీ ఆ కర్మకు సంబంధించిన ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ మనము స్వామీజీతో ఈరోజు క్లారిఫికేషన్ తీసుకుందాం. నమస్కారం స్వామీజీ. హరే కృష్ణ. స్వామీజీ, కర్మ చాలా చాలా కామన్ వర్డ్. అయితే ఈ కర్మ అనేది చేసింది పక్కా మనకి అనుభవించాలని చెప్తారు కదా. కానీ మనం తరచుగా అందరినీ చూసేది ఏంటంటే తప్పుడు కర్మలు చేస్తారు, అందరిని బాధ పెడతారు, వాళ్ళు చాలా సుఖంగా ఉంటారు. పద్ధతిగా బాగా ధర్మంగా బతికే వాళ్ళని చూస్తుంటే ఎక్కడో అక్కడ ఎప్పుడు ఏదో దుఃఖంలో సఫరింగ్లోనే ఉంటుంటారు. ఎందుకు అలా అవుతుంది? ఇది చాలా కామన్ ప్రశ్న. అందరికీ ఇలా వాళ్ళకి ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఈ విధంగా ఉంటుంది. ఎందుకు మంచి వాళ్ళకి చెడు జరుగుతుంది, అన్ని పాపాలు చేసిన వాళ్ళకి అన్నీ మంచిగానే ఉంటాయి. ఇట్లాంటి ప్రశ్న ఏంటంటే మనకి ముందు కర్మ సిద్ధాంతం తెలుసుకోవాలి. గహన కర్మనో గతి అంటున్నారు కృష్ణ. అంటే ఈ కర్మ సిద్ధాంతం చాలా 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 కష్టమైంది అర్థం చేసుకోవటం. అయినా కానీ కొన్ని మన నియమాలు అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే మనం ఏ విధంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం అన్నది. ఈ యొక్క ప్రపంచాన్ని మనం ఇక్కడి నుంచి నేను నేర్చుకోవాలి అనుకుంటే ఆ ప్రపంచాన్ని ఒక రకంగా చూస్తాం. ఇక్కడ నేను భోగించాలి, నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఆ ప్రపంచాన్ని ఇంకో రకంగా చూస్తాం. అప్పుడు మనకు వచ్చే ఎక్స్పీరియన్సెస్, మన జీవితంలో అయ్యే సంఘటనలన్నీ దాన్ని ఒక రకంగా ఎక్స్పీరియన్స్ అవుతాం మనం. ఇప్పుడు ఉదాహరణకి నేను కాలేజ్ ఉదాహరణ ఇస్తున్నాను. కాలేజ్లో మీరు నేర్చుకోవడానికి వెళ్ళారనుకోండి, అప్పుడు అక్కడ మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, మీకు అసైన్మెంట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, క్లాస్ రూమ్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దాని నుంచి మీరు నేర్చుకోవచ్చు. అదే కాలేజ్ నేను ఎంజాయ్ చేయడానికి వెళ్తాం అనుకోండి, అప్పుడు అదే కాలేజ్ మీకు ఎన్ని ఎగ్జామ్స్ ఎక్కువగా ఉంటే, ఎంత ల్యాబ్ ఎక్కువగా ఉంటే, ఎంత ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉంటే మీకు అంత దుఃఖం కలిగిస్తుంది. అరే నాకు ఫ్రెండ్స్తో తిరగటానికి టైం దొరకట్లేదు, నాకు పార్టీకి వెళ్ళటానికి టైం దొరకట్లేదు. కాలేజ్ మీరు ఎంజాయ్మెంట్ అనుకుంటే మీకు అది ఇబ్బందిగా ఉంటుంది. అదే కాలేజ్ మీరు నేర్చుకోవడానికి వెళ్తే ఇవన్నీ మీకు మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే దాని ద్వారా మీరు ఇంకా తొందరగా ప్రోగ్రెస్ అవుతారు. కాబట్టి ఎంత ఎక్కువ ల్యాబ్, ఎక్స్పెరిమెంట్స్, ప్రాజెక్ట్స్ ఉంటే మీకు అంత బెనిఫిట్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని మనం ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా తీసుకుంటే మీరు ప్రతిసారి ఏదన్నా మీ జీవితంలో జరిగినప్పుడు దాని నుంచి మీరు ఏదన్నా నేర్చుకుంటారే కానీ దాని నుంచి మీకు ఎటువంటి నష్టం ఉండదు. ఇప్పుడు చూడండి, మీకు జీవితంలో మీకు ముందు జరిగిన ఘటనలు ఏమైనా చూసుకుంటే, మీకు ఏదన్నా కష్టమైన పరిస్థితులు చూసుకుంటే, ఆ టైంలోనే మీకు మ్యాక్సిమం మీ యొక్క మెచ్యూరిటీ అనేది పెరిగింది. దాని నుంచి మీకు మంచి విషయాలన్నీ నేర్చుకున్నారు. జీవితం గురించి, జీవితం యొక్క సత్యాలు ఇవన్నీ మీకు కరెక్ట్గా అర్థమైనాయి ఆ సిచ్యువేషన్లోనే. ఎందుకంటే మీరు ఆ పరిస్థితి నుంచి వెళ్ళటం వల్ల, అంటే ఆ యొక్క కష్టమైన పరిస్థితులు మిమ్మల్ని వేరే మనిషిగా మార్చాయి, ఇంకా మెచ్యూర్ పర్సన్గా చేశాయి. అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు మేలు కలిగించింది ఒక రకంగా. ఇంక రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇంకో ఉదాహరణ, చిన్నప్పుడు మీరు ఏదన్నా మీకు టీచర్ మార్క్ వేయలేదు, లేకుంటే మీ బొమ్మలు ఏదన్నా ఇరిగిపోయినాయి, మిమ్మల్ని ఎవరన్నా ఆడుతూ మోసం చేసేసారు, దాంట్లో గేమ్లో పిల్లలందరూ తొండి చేశారు. అది చాలా పెద్ద క్రైసిస్ అప్పుడు. కానీ ఇప్పుడు అది క్రైసిస్ కాదు. ఇప్పుడు మనం అదే పరిస్థితిని ఆలోచిస్తే, అరే చిన్నదానికి నేను ఎందుకు అంత గొడవ చేశాను అప్పుడు అనుకుంటాం. అంటే ఏమైంది, మన చేతనలో ఒక మార్పు అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఏదైతే సమస్య కింద భావిస్తున్నానో అది భవిష్యత్తులో అది నాకు సమస్యగా ఉండదు. అయితే ప్రాక్టికల్గా చూస్తే సరే ఓకే మనం అనొచ్చు, సరే స్వామీజీ మీరు అంటున్నారు ఇది ఎక్స్పీరియన్స్ కదా అంటున్నారు. కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే, అరే నాకు ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నాకు డబ్బుతో ప్రాబ్లం ఉంది, నాకు హెల్త్తో ప్రాబ్లం ఉంది, నాకు రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది, కానీ ఈ వ్యక్తి అన్ని పాపాలు చేస్తున్నాడు, వాడికి అన్నీ మంచిగానే ఉన్నాయి. అదే ప్రభుజీ, అందరికీ అలాగే కనిపిస్తుంది మా అందరికీ. అప్పుడు మాకు అలాగే చేస్తే బాగుండేమో అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొకటి
ఒక లెవెల్లో అయితే మనం ఏదైనా కష్టాల నుంచి వెళ్తున్నామంటే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ కింద తీసుకోవాలి. దాని ద్వారా ఓకే నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు నా ఫైనాన్షియల్ నేను ఓకే ఇది ఎక్స్పీరియన్స్ అనుకుంటే డబ్బులు లేకుండా ఉండటం ఒక ఎక్స్పీరియన్సా? ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు నాకు? అని ప్రశ్న ఆల్రెడీ వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఉంది కదా. చిన్నప్పటి నుంచి నాకు డబ్బులు లేవు, ఇప్పుడు కూడా డబ్బులు లేవు, ఇంకేం ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటా దాని నుంచి? అయితే అక్కడ ఏంటంటే మనం అప్పుడు ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. నాకేదైతే ఇప్పుడు వస్తుందో అది నేను చేసుకున్న కర్మ ప్రకారంగా వస్తుంది. నేను మంచి చేసుకుంటే నాకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇప్పుడు నేను ఏదో ఒక తప్పు చేసి ఉంటాను పోయిన జన్మలోనో ఈ జన్మలోనో, దాని ఫలితంగా నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను. అయితే మనం అనుకోవచ్చు కానీ ఇక్కడ కొంతమంది వారు మంచి సిచ్యువేషన్లో ఉన్నారు కానీ వాళ్ళు చేసే పనులన్నీ బ్యాడ్గా ఉన్నాయి. అది ఇక్కడ ఏంటంటే వాళ్ళు దానికి ఆల్రెడీ పేమెంట్ ఇచ్చారు ఆ మంచి సిచ్యువేషన్లో ఉండటానికి, ప్రీపెయిడ్. వాళ్ళు ఏంటంటే ఆ హోటల్ పేమెంట్ ఇచ్చేసారు ఆల్రెడీ. ఒక నెల రోజుల పాటు హోటల్లో ఉండొచ్చు. ఆ నెల రోజుల పాటు వాళ్ళు ఆ హోటల్లో ఏం చేశారు అవన్నీ దాని రియాక్షన్ తర్వాత వస్తుంది. వాడు ఏది పడితే తిన్నారనుకోండి, తర్వాత వెళ్ళాక వాడి అనారోగ్యమై హాస్పిటల్లో ఉండొచ్చు. కానీ మనం ఏ పార్ట్ చూస్తున్నాము? అరే ఆ 30 రోజులు హోటల్లో ఉన్న పార్టీ చూస్తున్నాం. అంటే మనం ఈ జీవితంలో కొంత భాగం ఆయన జీవితంలో జరిగే భాగాన్ని చూడగలుగుతున్నాం, మొత్తం అంతా చూడలేకపోతున్నాం. ఆ భాగాన్ని చూసి మనం ఏం చేస్తున్నాం అంటే అరే ఆయన చేసిన యాక్షన్ కరెక్ట్ కాదు కానీ ఆయనకు వచ్చే రియాక్షన్ బాగుంది కదా అనుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. మనకి పూర్వకాలంలో ఎలా ఉండేవంటే పెద్ద కుండలు ఉండేవి, గావులు అంటారు దాన్ని. వాటిలో ఏం చేస్తారంటే పైన వడ్లేస్తారు, కింద నుంచి హోల్ ఉంటుంది, దాని నుంచి తీస్తారు. అయితే ఈ సంవత్సరం వరి పైన వేస్తారు, పోయిన సంవత్సరం కింద నుంచి తీస్తారు. ఇప్పుడు మీకు ఈ సంవత్సరం మంచి వరి పండింది, మీరు దాంట్లో వేశారు, కానీ మీరు తీసేటప్పుడు సరిగ్గా రావట్లేదు అది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పంట సరిగ్గా లేదు, ఆ క్వాలిటీ మీకు కరెక్ట్ కాదు. అది లాస్ట్ ఇయర్ వేసింది కానీ ఇప్పుడు తీసేటప్పుడు మీకు లాస్ట్ ఇయర్ది వస్తున్నాయి. సో అదేవిధంగా మనం చేసిన కార్యాలు ఇప్పుడు నాకు ఏదైతే వస్తున్నాయో, ఇప్పుడు చేసే కార్యాలు ఫ్యూచర్ రిజల్ట్ డిసైడ్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు వచ్చినాయి పాస్ట్ యాక్టివిటీస్, నేను ముందు చేసిన కార్యాల యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాను. ఇది మనకు క్లియర్గా ఉందనుకోండి, అప్పుడు మనం ఇప్పుడు చేసేది కొంచెం జాగ్రత్తగా ఉంటాం. కానీ ఇప్పుడు ఎవరైతే మనం చూస్తున్నామో అరే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు వేసే బియ్యం, వాళ్ళు వేసే వడ్లు అన్నీ పాడైపోయినాయి, ఇప్పుడు వాళ్ళు తీసేయి ముందు సంవత్సరం వాళ్ళు పండించినాయి, అందుకే వాళ్ళకి వచ్చేవి మంచిగా వస్తున్నాయి. కానీ వాళ్ళు ఇప్పుడు వేసేవి చెడ్డగా ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళకి అనుభవిస్తారు. ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ ఏది ఫ్రీగా అవ్వదు ఇక్కడ, దేనికైనా కానీ సిస్టమేటిక్గానే నడుస్తుంది. స్వామీజీ ఇంకోటి అంటే సపోజ్ ఇప్పుడు మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు, మనల్ని దుఃఖించిన వాళ్ళు ఉంటారు, మనతో చీట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు హ్యాపీగా మంచి స్మూత్గా సాఫీగా వాళ్ళ లైఫ్ గడుపుతూ ఉంటారు. కానీ ఈ ఎంత మంచి వ్యక్తి అయినా ఇంక్లూడింగ్ నాలాంటి వాళ్ళకు కూడా ఎలా అవుతుంది అంటే చుట్టూత మనుషులు మమ్మల్ని ప్రేమించే వాళ్ళు, మమ్మల్ని నచ్చిన వాళ్ళు ఏమంటారు, ఒక రోజు వాడు కర్మ అనుభవిస్తాడు, ఏదో ఒక రోజు చూడు వాళ్ళు ఇప్పుడే బాగున్నారు, 4 రోజులైతే వాళ్ళకి కర్మ అనుభవించక తప్పదని చెప్తారు. ఆ మైండ్లో ఏముంటుంది, అది చెప్పినప్పుడు అది నిజమని నమ్మి వదిలేయకుండా మనసు ఎప్పుడు ఎక్కడో అక్కడ వాళ్ళకి బ్యాడ్ అయితే ఇక్కడ తృప్తి అనే ఒక అంటే ఈ మనసు లోపల తృప్తి కానీ కొంచెం శాంతం ఎప్పుడవుతుంది, వాళ్ళ దగ్గర కూడా కొంచెం సఫరింగ్ స్టార్ట్ అయితే కానీ మారదు. సో ఆ ఒక్క నేచర్ ఉంటుంది. సెకండ్, అందరు ఎందుకు చెప్తారు మాకు దాని మీద అక్కడ నుంచి జరిగిపోయి మా లైఫ్ మీద ఫోకస్ చేయడానికి, బహుశా తెలీదు. కానీ మా మనసు ఎప్పుడు వాళ్ళ బ్యాడ్ కర్మ చూడడానికి ఎదురు చూస్తుంది, అది కనిపించదు. ఇంకాస్త మాకు అలాంటి కర్మ చేస్తే బాగుండేమో, మా లైఫ్ కూడా బెటర్ అవుతుందేమో, వాళ్ళు ఎలాగో ఎంత సాఫీగా బతికేస్తున్నారు కదా అనే ఆలోచన వస్తుంది. సో ఈ మనసుని వాళ్ళు బాధ పెట్టినా సరే వాళ్ళతో మన మనసుని జరిపేయడానికి ఏమన్నా సొల్యూషన్స్ ఉన్నాయా? వాళ్ళ బ్యాడ్ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు బ్యాడ్ అయితే చూడాలన్న ఆలోచన ఎలా మార్చుకోవాలి? ఇది అంత ఈజీగా మారదు. ఎందుకంటే మనకి ఎవరైనా దుఃఖం ఇస్తే ఇమీడియట్గా ఏం చేస్తామంటే మనం మన దుఃఖాన్ని ఆ పర్సన్తో కనెక్ట్ చేసేస్తాం. ఇప్పుడు మీరు నన్ను అప్రిషియేట్ చేస్తే ఓకే, మీరు నన్ను అప్రిషియేట్ చేశారు, మీతో కనెక్ట్ అయిపోతాను. కరెక్ట్. అదే మీరు ఇన్సల్ట్ చేస్తే ఆ ఇన్సల్ట్ని మీతో కనెక్ట్ చేస్తాను. కానీ అక్కడ ఏం మర్చిపోతున్నానంటే నాకేదైతే జరుగుతుందో జీవితంలో ఆ వ్యక్తి ఒక పోస్ట్ మ్యాన్ వరకే. నాకు జరిగింది ఆయనకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ వచ్చి ముందు కాలంలో లెటర్లు ఇచ్చారు, ఇప్పుడు ఏం పోస్ట్ మ్యాన్ వచ్చి లెటర్లు ఇవ్వరు.
ఇప్పుడు పోస్ట్ మ్యాన్ అంటే ఎక్కువ వాడరు. పోస్ట్ మ్యాన్ వచ్చి నాకు ఎవరైనా లెటర్ ఇస్తే ఇప్పుడు ఆ లెటర్లో గుడ్ న్యూస్ ఉన్నా బ్యాడ్ న్యూస్ ఉన్నా పోస్ట్ మ్యాన్ బాధ్యత కాదు అది. ఆయన జస్ట్ స్విగ్గీ జొమాటో వాళ్ళు మనం ఆర్డర్ ఇచ్చామనుకోండి, వాళ్ళు వచ్చి మనకి ఆర్డర్ డెలివర్ చేస్తారు. ఇప్పుడు ఆ ఆర్డర్ మంచిదా కాదా అన్నది మనం స్విగ్గీ జొమాటో వాళ్ళని పట్టుకోలేం, ఎందుకంటే ఆ షాప్ నుంచి వచ్చింది. ఆ షాప్ వాడు ఏమిస్తే స్విగ్గీ జొమాటో వాడు అదే మనకి సప్లై చేస్తారు. మనం ఏ ఆర్డర్ చేస్తే అదే ఇస్తారు. ఇప్పుడు నేను ఎందుకు నాకు ఇది తీసుకొచ్చామంటే, సార్ నాకు ఇచ్చారు కాబట్టి తీసుకొచ్చా. ఇప్పుడు మీరు ఆ డెలివరీ బాయ్ మీద కోపం పడలేరు. అదేవిధంగా మనం ఏం చేస్తామంటే మనకు జరిగిన యాక్టివిటీని ఆ వ్యక్తితో కనెక్ట్ చేసేస్తాం. అరే ఆయన వల్ల నాకు చీటింగ్ అయింది. అరే నీకు ఎందుకు చీటింగ్ అయింది జీవితంలో? నువ్వు చీటింగ్ అయింది అంటే నువ్వు ముందు ఎవరికో చీటింగ్ చేసి ఉంటావు, అందుకే నీకు చీటింగ్ అయింది. నువ్వు మంచిగా ఉంటే నిన్నెందుకు చీటింగ్ చేస్తారు? నీకు అయింది అంటే నువ్వు కరెక్ట్గా ఉండుంటే నీకు ఆ చీటింగ్ అయ్యి ఉండేదే కాదు. ఆ వ్యక్తి నిన్ను చీటింగ్ చేయలేరు, ఎందుకంటే నీ కర్మ ఉంది కాబట్టి నీకు చీటింగ్ చేశారు. నువ్వు అట్లా అట్రాక్ట్ చేసుకున్నావు. ఆ చీటర్ని నువ్వు ఎందుకు అట్రాక్ట్ చేసుకున్నావు అంటే నీకు చీట్ అయ్యే కర్మ ఉంది కాబట్టి. నీకు చీట్ అయ్యే కర్మ ఎందుకు ఉంది? నువ్వు వేరే వాళ్ళని చీట్ చేసి ఉంటావు ఎప్పుడో ఒకప్పుడు, ఈ జన్మలోనో ముందు జన్మలో ఉన్నా. మనం చేసే యాక్టివిటీ మనం అట్రాక్ట్ చేస్తున్నాము అంటే మన రియాక్షనే దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ వ్యక్తి జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ వరకే. అయితే మనం ఏం చేస్తామంటే మనం ఆ ఇన్స్ట్రుమెంట్ మీద కోపం వస్తుంది మనకి. మనం చేసిన యాక్టివిటీ మనం దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. అరే నేను ఇక్కడ ఈ విధంగా బాధపడుతున్నానంటే దానికి నా రెస్పాన్సిబిలిటీ. హీఈస్ నాట్ రెస్పాన్సిబుల్. ఆయన రెస్పాన్సిబిలిటీ జస్ట్ ఈటం వరకే, ఆయన డెలివరీ బాయే. అయితే ఇంకోటి ఏం చేస్తారంటే ఇప్పుడు ఆయన డెలివరీ బాయ్ అయినప్పటికీ ఆయనకు కూడా రియాక్షన్ వస్తుంది, ఎందుకంటే ఆయన డెలివరీ బాయ్ అయ్యాడు ఈ బ్యాడ్ కర్మ ఇవ్వడానికి. ఈ కర్మలో ఏంటంటే సరే ఇప్పుడు ఈ ఫలానా వ్యక్తికి తన్నులు తినే కర్మ ఉంది, నేను వెళ్ళి ఆ వ్యక్తిని కొట్టాను అనుకోండి, ఆ వ్యక్తిని కొట్టినందుకు నాకు కూడా రియాక్షన్ వస్తుంది. కానీ ఆయన ఏమనుకోవాలి, నా కర్మరా బాబు, నాకు తన్నులు తినే కర్మ ఉంది కాబట్టి నేను తన్నులు తిన్నాను. కానీ నేను ఆ వ్యక్తిని కొట్టాను కాబట్టి నాకు రియాక్షన్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఆ పెయిన్ ఇచ్చినందుకు ఆ రియాక్షన్ నాకు వేరేలాగా వస్తుంది. ఇప్పుడు నాకేంటంటే ఆ టెండెన్సీ కూడా ఉంటుంది, అలా బ్యాడ్ కర్మ చేసే టెండెన్సీ, బ్యాడ్ కర్మ ఉన్న వ్యక్తి, ఈ రెండు మ్యాచ్ చేస్తారు భగవంతుడు. ఈ లా ఆఫ్ నేచర్ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తికి మోసం చేసే టెండెన్సీ ఉంటుంది, ఇంకో వ్యక్తికి మోసపోయే కర్మ ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అయిపోతాయి, ఆ వ్యక్తి అక్కడికి వస్తారు, మోసం చేసి వెళ్ళిపోతారు. కానీ నువ్వు మోసపోయే కర్మను నువ్వు అట్రాక్ట్ చేసుకున్నావు, నీకు ఆల్రెడీ ఆ కర్మ ఉంది. అంటే ఎవరి పోర్షన్ వాళ్ళకి అనుభవించాల్సిందే. కాకపోతే అది వాళ్ళు చేసిన మొదటి కర్మ, వాళ్ళ వాసనాల పట్టి వాళ్ళకి అలాంటి జాబ్ అలొకేట్ అవుతుంది. ఓకే, సో అల్టిమేట్గా మనసుకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడో ఎక్కడో ఇలాంటి కర్మ నేను ఎవరికో చేశాను కాబట్టి నాకు ఈరోజు వచ్చింది. కానీ ఇప్పుడు నార్మల్గా ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఇలాంటి డిస్కషన్ చేసినప్పుడు ఎక్కడ రాసి పెట్టుంది, ఎవరన్నారు, దానికి సాక్ష్యం ఏంటి, మేము ఎలా నమ్మాలి, ఏదో చెప్తూ ఉంటారులే, ఏదో గుడ్ కర్మ బ్యాడ్ కర్మ అని, అలా ఏం లేదు, ఈ సొసైటీలో అవన్నీ ఏం నడవవు, ఇలాంటి టాపిక్స్ వస్తాయి. సో ఏదైనా కోజెంట్ ఎవిడెన్స్, ఏదైనా సాక్ష్యం మనకు భగవద్గీతలో కానీ ఎక్కడైనా మన కృష్ణుడు చెప్పారా, దట్ మీరు చేసిందే మీరు అనుభవిస్తారు, అలా ఏమైనా ఉందా స్వామీజీ? ఇవి మనం శాస్త్రం అయితే మనం కోట్ చేయొచ్చు, దాని నుంచి మనం క్లియర్గా చెప్పొచ్చు ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారని మనకి క్లియర్గా ఉంటుంది అక్కడ. కానీ దానికన్నా ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే నార్మల్గా మనం ఈ వరల్డ్లో చూసిన యాక్టివిటీస్ ప్రకారంగా సో ఇప్పుడు ప్రకృతి ఒక రూల్స్ ఇస్తుంది, ఇది మన రూల్ కాదు, అది ప్రకృతి యొక్క రూలే. మీరు ప్రకృతి యొక్క రూల్ పాటించండి, మీకు దాన్ని బట్టి మీకు రియాక్షన్ కూడా వస్తుంది. యాక్షన్ రియాక్షన్ రూల్స్ ప్రకారంగా వెళ్తుంది. ఇది అందుకే న్యూటన్స్ థర్డ్ లా, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది మన భగవద్గీత శ్లోకం కాదు కదా, ఇది న్యూటన్ చెప్పింది. ఎందుకు చెప్పాడు ఆయన ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్? ఎందుకంటే అది ప్రకృతి యొక్క నియమం. నువ్వు చేస్తే నీకు ఆ రియాక్షన్ వస్తూనే ఉంటుంది, నువ్వు దాన్ని ఆపలేవు. ఇంకా నువ్వు చేసావు, ఇప్పుడు నేను ఎక్కువగా స్మోక్ చేస్తే నాకు లంగ్ క్యాన్సర్ వస్తుంది, ఎందుకు? ఆ రూల్ ఉంది అక్కడ, అది చేయకూడదు కాబట్టి ఆ రూల్ వచ్చింది. ఆ రూల్ నువ్వు పాటించి నువ్వు కరెక్ట్గా ఉంటే నీకు రాదు. ఎవరైనా ఎక్కువ ఆల్కహాల్ తాగారనుకోండి, వాళ్ళకి సిరోసిస్, లివర్ ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళకి. అంటే ఆ రూల్ ఆల్రెడీ ఉంది, నువ్వు యాక్షన్ చేసావు, నీ రియాక్షన్ వస్తుంది, ఏది బై ఛాన్స్ అవ్వట్లేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే రియాక్షన్స్, ఇది చైన్ రియాక్షన్స్ కర్మ, ఇది ఇంకా నార్మల్ రియాక్షన్ కూడా కాదు. ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చైన్ రియాక్షన్. ఇక్కడ ఎట్లా అంటే
నేను ఆఫీస్లో బాస్ వెళ్ళి ఆ ఆయన కింద పనిచేసే ఆయన్ని చాలా గట్టిగా తిట్టాడు. ఏం కారణం లేకుండా ఆయన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేశారు. ఆయన చాలా అప్సెట్ అయిపోయాడు. వెళ్ళి వాళ్ళ భార్యను తిట్టాడు. ఎందుకంటే ఆ బాధ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఫ్రస్ట్రేషన్ వెళ్ళి వాళ్ళ భార్య మీద తీసుకున్నాడు. ఆ భార్య ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆ పిల్లవాడి మీద చూపించింది. ఆ పిల్లవాడిని కొట్టింది. ఆ పిల్లవాడు ఫ్రస్ట్రేషన్తో వాడు తమ్ముడిని కొట్టాడు. ఆ తమ్ముడు ఫ్రస్ట్రేషన్తో పక్కింటి వాడిని కొట్టాడు. ఇప్పుడు ఈ బాస్ ఈ చైన్ రియాక్షన్ స్టార్ట్ చేసినందుకు ఆ చిన్న పిల్లవాడు ఎవరైతే ఆ ఇంట్లో ఏడ్చాడో, ఆ బాధపడ్డాడో, కొంత పార్ట్ ఈ బాస్ కూడా వస్తుంది. అందరిలో పార్ట్ తీసుకోవాలి. భార్య బాధపడ్డదానికి ఆ పిల్లల్ని కొట్టింది, ఆ పిల్లల్ని కొట్టింది, ఆ పిల్లల్ని కొట్టింది, అంతా రియాక్షన్ స్టార్ట్ చేసినందుకు ఆ వ్యక్తికి అనిపిస్తుంది, అరే నేనేం చేశాను ఇంత బాధపడుతున్నా అంటే, నేను నువ్వు రియాక్షన్ స్టార్ట్ చేసావు, చైన్ రియాక్షను, అది ఎండ్ అయ్యేంత వరకు నీకు రియాక్షన్ వస్తూనే ఉంటుంది. హస్బెండ్కి ఆ తర్వాత రియాక్షన్స్ అన్నీ వస్తాయి. వైఫ్ ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్, కానీ స్టార్ట్ చేసిన వ్యక్తికి రూట్ కాజ్. ఇలాగా ఈ చైన్ రియాక్షన్స్లో నడుస్తాయి కర్మ. ఇప్పుడు ఎవరైనా మోసం చేస్తే ఆ మోసపోయిన వ్యక్తి బాధపడ్డాడు, ఆ బాధపడి ఆయన చేసిన యాక్షన్స్ అన్నీ ఆ మోసం చేసిన వ్యక్తికి వస్తాయి. ఇది చైన్ రియాక్షన్. అందుకే ఈక్వల్ అండ్ ఆపోజిట్ కాదు, ఇంకా చాలా ఎక్కువ రియాక్షన్ ఉంటుంది అక్కడ. ఇవన్నీ ఏంటంటే లా ఆఫ్ కర్మ. ఇది మనం క్రియేట్ చేసినే కాదు, ఈవెన్ అవుట్ సైడ్ పీపుల్, సైంటిస్ట్ కూడా అర్థం చేసుకుంది ఏంటంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు ఎలా, ఇదేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. నువ్వు ఎలా మెటీరియల్ నేచర్తో రెసిప్రోకేట్ చేస్తే అది కూడా నీతో అలా రెసిప్రోకేట్ చేస్తుంది. నువ్వు ఎన్వైర్న్మెంట్ డిస్ట్రాయ్ చేయి, ఎన్వైర్న్మెంట్ నిన్ను డిస్ట్రాయ్ చేస్తుంది. నువ్వు దాన్ని ప్రొటెక్ట్ చేయి, నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే అది వెరీ సింపుల్ లా. ఈవెన్ సైంటిస్ట్ కూడా అర్థం చేసుకున్నది. మెటలిస్టిక్ ఎంత సింపుల్ కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి అర్థం చేసుకుంటారు. నాయన నా చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ నేను నీట్గా ఉంచుకుంటే అది నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు గార్బేజ్ అక్కడిక్కడేసి మురికాలు ఉన్నాయి అనుకోండి, ఆ ఎన్వైర్న్మెంట్ నుంచి వచ్చిన నీకు బ్యాక్టీరియా లేకుంటే దోమలు అవి నిన్ను డిస్ట్రాయ్ చేస్తున్నాయి. అంటే నువ్వు అక్కడ నీట్గా ఉంచుకుంటే నువ్వు నీట్గా ఉంటావు, నువ్వు అన్క్లీన్గా ఉంటే నీకు అది ఎఫెక్ట్ అవుతుంది. అంటే అది ప్రొపోర్షనేట్గా జరుగుతుంది. ఇది సింపుల్ లా, దాన్ని ఎవరు కాదనలేరు. నైనా నువ్వు ఒక 10 సంవత్సరాల పాటు నువ్వు రాత్రంతా మెలుకొనే ఉండి పొద్దున్న దాకా నువ్వు నిద్రపోయావు అనుకో, నీ బాడీ డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకు? నీ బాడీ అలా చేయలేదు కాబట్టి. సో భగవంతుడు నీకు ప్రాపర్గా బాడీ ఇచ్చారు. నువ్వు ఆల్కహాల్ తీసుకొని, నువ్వు ఎక్కువ నాన్ వెజ్ తీసుకొని, నువ్వు ఎక్కువ సిగరెట్ తీసుకొని, దానిలా నువ్వు బాడీని డ్యామేజ్ చేసుకుంటున్నావు. సో ఇట్ ఈస్ సేమ్ థింగ్. సో ఇట్స్ వెరీ సింపుల్ ఫార్ములా. మనకి ప్రకృతి ప్రకారంగా వెళ్తే మీకు వస్తుంది. సో ప్రకృతి యొక్క నియమాలు, ఇది కర్మ సిద్ధాంతం. ఒకటేంటంటే చాలా గ్రాస్గా ఒక రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ సెటిల్గా ఉంటాయి. గ్రాస్గా రూల్ అంటే నేను ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ చేస్తే అది నన్ను డ్యామేజ్ వస్తుంది. ఇది చాలా గ్రాస్గా రూల్స్, మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇంకో సెటిల్ రూల్స్ ఏంటంటే నువ్వు మెంటల్గా ఎవరికైనా ట్రబుల్ ఇస్తే అది నీకు ట్రబుల్ వస్తుంది. మానసిక బాధ పడితే నీకు అది రిటర్న్లో వస్తుంది, అది ఎక్కడికి పోదు, ఎందుకంటే అది రియాక్షన్ ఉంటుంది. దీన్ని నో స్పియర్ అని అక్కడ సేవ్ అవుతుంది నీ అకౌంట్. నో స్పియర్ దాన్ని అదృష్ట అంటాం. అక్కడ నీ సేవ్ అవుతుంది. ఆ సేవ్ అక్కడి నుంచి నీకు వచ్చే కోటా అంతా నీకు డివైడ్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఏది రావాలనేది ఆల్రెడీ నువ్వు అకౌంట్లో నువ్వు సేవ్ చేసుకుంటున్నావు. అంటే ఇప్పుడు తనకు అదృష్టం వచ్చింది, తన అదృష్టంలో ఇది రాస్తుంది, అదృష్టం మేమంతా చేసినా రాలేదు అంటాం కదా, ఆ అదృష్ట ఈ అదృష్టం ఒకటేనా స్వామి? సేమ్ దాన్ని అదృష్టం అంటే నువ్వు చేసుకున్న యాక్టివిటీస్ అన్ని ఒక చోట సేవ్ అయినాయి. సో ఇవన్నీ మేము జమ అవి చేసుకునే సెటిల్గా సేవ్ అయినాయి. మీరేం సేవ్ చేసుకున్నారో అవన్నీ మీకు తిరిగి వస్తున్నాయి. ఓకే. సో అదృష్ట అనేది ర్యాండమ్ కాదు, ఎక్కడో అక్కడ నా సేవింగ్సే నాకు రిటర్న్ అవసరానికి తగ్గట్టు వైల్డ్ కార్డ్ లాగా వచ్చేస్తాయి. అంటే ఎందుకంటే సడన్గా వస్తే కాబట్టి అదృష్టం అనిపిస్తుంది. అరే నాకు సడన్గా లక్ తగిలింది, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు ఇది వచ్చింది, అది లక్ అనుకుంటారు. యాక్చువల్లీ నీకు ఆల్రెడీ డిసైడ్ ఉంది, కానీ నీకు తెలియకుండా అది సేవ్ అయింది కాబట్టి నువ్వు ఎప్పుడో ఎవరికో దాన ధర్మం చేసి ఉంటావు, నువ్వు ఏ గుడికో వెళ్ళి ఏదో పూజ అర్చన చేయించుంటావు, ఏదన్నా భాగవతం చదువుంటావు, అవన్నీ నీకు సేవ్ అయిపోయినాయి. సడన్గా అవి ఒక మంచి రూపంలో వస్తాయి, దాన్ని అదృష్టం అనుకుంటా. అదృష్ట అయితే స్వామి చాలా కామన్గా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు పొద్దున్నే లేస్తాము, కొంతమంది మేము ట్రై చేస్తూ ఉంటారు పూజ చేసుకోవడము, అర్థమైన భక్తి చేసుకోవడంతో చాంటింగ్, మెడిటేషన్, వాట్ ఎవర్ మాకు అర్థమైంది మేము చేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నీతి న్యాయంగా ధర్మంగా బాగా ఉండాలన్న ఆలోచనతో వెళ్ళిన వ్యక్తులకు కూడా అక్కడ వెళ్ళే
ఈ ప్రపంచంలో ధర్మంగా బతకాలి అన్న, న్యాయంగా ఉండాలి, మంచి కర్మలు ఉండాలి అనే ఆలోచన వ్యక్తికి కూడా ఆ ఆ పరిసరాలు, ఆఫీస్ కానీ, వాటెవర్ బిజినెస్ ఏ ఫీల్డ్‌లో వెళ్ళినా గానీ ఎక్కడో అక్కడ మనని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఔట్ ఆఫ్ ద వే వెళ్ళి ఏదో రకంగా జెలసీ ఫీల్ అవ్వడం ఇలాంటివి వచ్చి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. అప్పుడు మైండ్ ఏం ఆలోచిస్తుంది అంటే, ఈ కరెక్ట్‌గా ఉంటే మనం సర్వైవ్ అవ్వలేము. ఇట్స్ నాట్ రైట్. సో వీళ్ళకి ఇలాగే చేయాలి అని మైండ్ జస్టిఫికేషన్ మోడ్‌లో వెళ్తుంది. సో అధర్మంగా వెళ్ళకుండా అదే ధర్మంలో ఉంటూ మన కర్మల్ని రాంగ్ రూట్లో తీసుకెళ్ళకుండా ఎలా మేనేజ్ చేయాలి? దానికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? హౌ డు వి ప్రొటెక్ట్? ఇదేంటంటే ఇది రెగ్యులర్గా చేయాల్సింది మనం. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ మీరు అక్కడికి వెళ్ళాలి అంటే ఆ కంట్రీలోకి ముందు ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. లేకుంటే మిమ్మల్ని ఆ సర్టిఫికెట్ లేకపోతే అక్కడ రానిరు. ముందు మన కోవిడ్ వ్యాక్సినేషన్ లాగా ఆ కంట్రీస్లో ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్. ఎందుకంటే మీరు ఆ వ్యాక్సినేషన్ లేకుండా ఆ కంట్రీలోకి దిగిన వెంటనే మీకు ఎల్లో ఫీవర్ వచ్చేస్తుంది, మీరు చాలా సిక్ అయిపోతారు. ముందు వ్యాక్సినేషన్ తీసుకొని ఆ సర్టిఫికెట్ ఉంటేనే అక్కడ వెళ్ళగలుగుతారు మీరు. ఎందుకంటే ఆ ఎన్వైరన్మెంట్ ఫుల్లీ సర్చార్జ్ విత్ దట్ వైరస్. అందుకని అదేవిధంగా ఇప్పుడు కూడా మన ఫుల్ ఆఫ్ సర్చార్జ్ ఏదైతే మనకి ఎన్వైరన్మెంట్ ఉందో ఇట్ సర్చార్జ్ విత్ ఆల్ దిస్ నెగటివ్ ఫీలింగ్స్, నెగటివ్ యాక్షన్స్ అండ్ నెగటివ్ మోటివేషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అవి నెగిటివ్గా చాలా ఉంది. నెగిటివ్ ఎన్వైరన్మెంట్ ఉంది, నెగిటివ్ డైరెక్షన్లో పుల్ చేసేది. అయితే మనం కూడా ఒక ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ లాగా తీసుకోవాలి. దాన్నే సాధన అంటాం. మార్నింగ్ చేసి మనం చేసేది ఏం చేయాలి అంటే మనం ఒక కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. కాన్సన్ట్రేట్ ఆన్ వాట్? ఆన్ ద ఎనర్జీ ఆఫ్ దిస్ క్రియేషన్. ఈ క్రియేటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు మనకు ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. దీన్ని మంత్ర మెడిటేషన్ అంటాం. వీ హ్యావ్ టు చాంట్ ద మంత్ర అండ్ ఆల్సో కాన్షియస్గా ఎనర్జీని యాక్సెప్ట్ చేయాలి. మనం ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు అది కృష్ణ అంటారు. వాళ్ళు కృష్ణని యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళు భగవంతుడిని కృష్ణ యాక్సెప్ట్ చేయకపోయినా అట్లీస్ట్ ఆ ఎనర్జీ యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళు ఆ మంత్ర మెడిటేషన్ చేస్తే దానివల్ల వాళ్ళకు ఒక వ్యాక్సినేషన్ కలుగుతుంది. ఇట్స్ స్ట్రెంగ్త్ లభిస్తుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఆ ఎన్వైరన్మెంట్లోకి వచ్చినా కానీ ఆ ఎన్వైరన్మెంట్ నుంచి ఎలూఫ్గా ఉంటారు. దీన్ని స్థిత ప్రజ్ఞ అంటారు. అంటే మీరు ఆ ఎన్వైరన్మెంట్లో వాక్ చేస్తున్నారు కానీ అన్ఎఫెక్టెడ్గా ఉన్నారు. దట్ ఈజ్ యాక్చువల్లీ సక్సెస్. అదే కృష్ణ ఇస్ ట్రయింగ్ టు టీచ్. 2nd చాప్టర్ భగవద్గీతలో మీకు ఈ కన్సెప్ట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఎలా మనం అన్ఎఫెక్టెడ్గా ఉండాలి ఈ సిచ్యువేషన్లో ఉంటూ కూడా. మనం సిచ్యువేషన్ని మార్చలేము కానీ మనం ఏం చేయాలి? మన్ని ఇమ్యూన్గా చేసుకోవాలి. మనకి అటువంటి యోగ నివారణాత్మక శక్తి, నిరోధ శక్తి అదేది మనకు కలిగి ఉండాలి. అప్పుడు మనం ఆ సిచ్యువేషన్లో ఉంటాము కానీ ఎఫెక్ట్ కాము. సో అది ఫస్ట్ స్టెప్. మన కర్మకి ప్రొటెక్షన్, మనకు మనం ప్రొటెక్ట్గా ఉండి ఎఫెక్ట్ అవ్వకుండా, అది ఫస్ట్ స్టెప్ టు ద సక్సెస్. సక్సెస్ అంటే ఈ మంచి కర్మలతో బతకాలనే ఉద్దేశానికి ఐ థింక్ దట్స్ ఎ స్టెప్పింగ్ స్టోన్. చాలా బాగా చెప్పారు స్వామీజీ. ఐ థింక్ నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన ఆడియన్స్ అందరం ట్రై చేద్దాం. అయితే ఈ కర్మ చేసేటప్పుడు కొన్ని విషయాలలో ఈ కాలంలో గుడ్ బ్యాడ్ ఏది లేదు అంటున్నారు. మంచి కర్మ చెడ కర్మ ఏంటి? పాయింట్ ఆఫ్ వ్యూ మార్చి చూడు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది తప్పు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్. నీకు ఇంకో సిచ్యువేషన్ తెలియదు కదా అని అన్నిట్లో ఇలా జనరలైజ్ చేసేస్తున్నారు. కానీ మనకు లోపల వివేకం లేదంటే ఆ విజ్డమ్, వీటి వల్ల ఎక్కడో అక్కడ మనకు మంచి చెడునే ఎక్కడో అక్కడ ఉంటుంది. కానీ ఈ జనరేషన్లో ఇప్పుడున్న సొసైటీలో చాలా కష్టమైపోతుంది గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడు కర్మలో. సో కాస్త మంచి చెడు కర్మలకి అండర్స్టాండింగ్ ఇస్తారా? ఇక్కడ మంచి చెడు కృష్ణ దానికి ఏం చెప్తున్నారంటే ఒక స్టాండర్డ్ ఫాలో చేయమని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఓకే మంచి చెడు మనం రిలేటివ్ అనొచ్చు. ఏంటంటే ఓకే మీకు మంచి అయినది నాకు మంచి అవ్వకపోవచ్చు, నాకు మంచి అయినది మీకు మంచి అవ్వకపోవచ్చు. ఎవరు డిసైడ్ చేయాలి? మన రిజల్ట్ బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి నీకు ఏం కావాలన్న దాన్ని బట్టి నువ్వు మంచిగా చెడ. ఇప్పుడు ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ ఉంది, అది మంచిగా చెడ. ఏం కావాలి నీకు రిజల్ట్ అన్న దాన్ని బట్టి అది మంచిగా చెడ అని డిసైడ్ చేస్తాం. అబార్షన్స్
అది మంచా చెడా, నీకు ఏం రిజల్ట్ కావాలన్నది. కృష్ణ ఏంటంటే చాలా న్యూట్రల్గా చెప్తున్నారు, నాయన ఈ యాక్షన్ చేయి ఈ రియాక్షన్ వస్తుంది, ఈ యాక్షన్ చేయి ఈ రియాక్షన్ వస్తుంది, నీకు ఎటువంటి రియాక్షన్ కావాలి. కృష్ణ 3 లైఫ్ స్టైల్స్ చెప్తున్నారు భగవద్గీతలో. ఒకటి ఏంటంటే తమోగుణంలో ఉన్న లైఫ్ స్టైల్, ఒకటి రజోగుణంలో లైఫ్ స్టైల్, ఇంకోటి సత్వగుణంలో లైఫ్ స్టైల్. నీకు ఎట్లాంటి లైఫ్ స్టైల్ జీవిస్తే నీకు అట్లాంటి రియాక్షన్ వస్తుంది, అట్లా నువ్వు ఎంజాయ్ చేస్తావు, సఫర్ అవుతావు అనేది ఉంటుంది. ఇప్పుడు జనాలు ఏంటంటే ఏమీ స్టాండర్డ్ పాటించకుండా అన్నీ ఫ్రీ, ఏది కావాలంటేది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా, దాన్ని వాళ్ళు రైట్గా భావిస్తారు. అయితే దాని నుంచి వచ్చే రియాక్షన్ కూడా అట్లాగే ఉంటుంది. అప్పుడు నీకు ఇప్పుడు నాకు తోచింది నేను చేస్తాను అనే లైఫ్ స్టైల్ నేను జీవిస్తే ఏ స్టాండర్డ్ లేకుండా, దానివల్ల వచ్చే రియాక్షన్స్ ఏమంటున్నారు కృష్ణ, దానివల్ల నీకు యాంగ్జైటీ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, చాలా రకాలైన డిప్రెషన్స్ వస్తాయి, దాంతోపాటు లోన్లీనెస్, ఒంటరితనము, ఇలా ఇన్సెక్యూరిటీ, ఇట్లాంటి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాంతోపాటు హెల్త్ ప్రాబ్లం అయిపోతుంది, సైకోసోమాటిక్ డిసీజ్, సోమాటోసైకిక్ డిసీజ్, ఇవన్నీ డిసీజ్ అన్నీ వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే నువ్వు డిసైడ్ చేసుకునే యాక్షన్ బట్టి ఉంటుంది. ఇంకోటి కృష్ణ ఏమంటున్నారంటే తస్మా శాస్త్ర ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో, నువ్వు చేయాల్సింది చేయకుండా శాస్త్ర ప్రకారంగా వెళ్ళు. సరే నేను శాస్త్ర ప్రకారంగా వెళ్ళానంటే అట్లీస్ట్ కృష్ణ ఒక 3 స్టైల్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ చెప్పారు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి నీకు రియాక్షన్ వస్తుంది. ఓకే, నాకు రైట్ రాంగ్ అన్నది అనుకుంటే సరేనైనా, నీకు రైట్ రాంగ్ అనుకుంటే నువ్వు తమో గుణంలో జీవిస్తున్నావు. లేదు నేను ప్యాషనేట్గా ఉండి నేను సక్సెస్ వెనకాల వెళ్తే నువ్వు రజోగుణం లైఫ్. లేదు నేను ప్రాపర్గా రైట్గా జీవిస్తాను. యాక్టివిటీ, మోటివేషన్స్, అవి చాలా డిసైడ్ చేస్తాయి మనం ఎట్లాంటి లైఫ్ నాకు వస్తుందని. సో రైట్ రాంగ్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు, కానీ మీకు ఎట్లాంటి రిజల్ట్ కావాలని దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. మీకు ఫ్యూచర్లో నేను చాలా పీస్ఫుల్గా ఉండాలి, నేను చాలా ప్రశాంతంగా ఉండాలి, నేను నా లైఫ్ ఎటువంటి యాంగ్జైటీస్, డిప్రెషన్స్, డిస్ట్రెస్ లేకుండా అన్ని మంచి రిలేషన్స్తో ఉండాలి అనుకుంటే దెన్ భగవద్గీతలో చెప్పిన ప్రకారంగా సత్వగుణం లైఫ్ స్టైల్ నువ్వు జీవించు, అప్పుడు నీకు అట్లా రిజల్ట్ వస్తుంది. లేకుంటే ఎండ్ ఆఫ్ లైఫ్ ఒక 10 రోగాలతో బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అలా జీవించాలనుకుంటే నువ్వు రజోగుణం లైఫ్ స్టైల్ వెళ్ళు. లేకుంటే 40 ఏళ్ళకే క్యాన్సర్ వచ్చి, హార్ట్ అటాక్ వచ్చి, డిప్రెషన్ వచ్చి సూసైడ్ చేసుకో అలాంటి థాట్స్ వస్తున్నాయి అంటే తమోగుణ లైఫ్ స్టైల్ జీవించు. సో నీకు ఎట్లాంటి రిజల్ట్ కావాలంటే అట్లాంటి లైఫ్ స్టైల్ చూస్ చేసుకో. అట్లాంటి లైఫ్ స్టైల్ అంటే అట్లాంటి యాక్షన్స్. రైట్ రాంగ్ అనేది డిసైడ్ చేసుకో, కానీ రిజల్ట్ బట్టి డిసైడ్ చేసుకో. ఎందుకంటే నేను ఏం చేస్తున్నా కానీ అల్టిమేట్గా రిజల్ట్ చూసుకోవాలి. దెన్ ఫలైన పరిచయం, నీకు ఎటువంటి రిజల్ట్ కావాలన్న దాన్ని బట్టి నువ్వు డిసైడ్ చేసుకో రైటా రాంగ్ అన్నది, నీకు ఎట్లాంటిది కావాలంటే. సో దాన్ని బట్టి దే హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్. అందరికీ భగవంతుడు ఫ్రీడమ్ ఇచ్చారు, మేము కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాం. మీకు ఎట్లా జీవించాలంటే అట్లా జీవించు. ఇప్పుడున్న సొసైటీలో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. అంటే మన వైఫ్ నుంచి హస్బెండ్కి, మదర్ నుంచి చిల్డ్రన్కి, అది ఎక్స్పీరియన్స్ అని పేరులో అక్కడ ఇక్కడ మనకి ఫ్రీడమ్ అనేది చాలా నడుస్తుంది స్వామీజీ. అయితే ఈ కర్మలో ఎప్పుడు అంటాం కదా, ఈ కర్మ అనుభవించడం ఇది కాకుండా అసలు మనము ఇప్పుడు ఈ జన్మలో నేను పోయిన జన్మలోదో ఇక్కడదో ఏదో అనుభవిస్తున్నాను స్వామీజీ, కానీ అసలు స్టార్టింగ్ ఏం చేయకుండా ఎలా అనుభవిస్తాం? దీనికి స్టార్ట్ ఎక్కడ, ఎండ్ ఎక్కడ? ఈ కర్మ సైకిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది? డే 1 నుంచి అయితే నేనేం కర్మ చెయ్యను కదా, ఏదో ఒక జన్మలో పాస్ట్లో. ముందు నేను ఫ్రీడమ్ ఆన్సర్ చెప్తాను మీకు. ఓకే, ఎందుకంటే మనందరికీ ఫ్రీడమ్ స్వేచ్ఛ. కానీ కానీ సరైన స్వేచ్ఛ, సరైన స్వతంత్రత ఏంటి అంటే మన ఇంద్రియాలు, మనసు మీద మనం ఎప్పుడైతే వాటిని జయిస్తామో, ఇంద్రియాల మనసుని ఎప్పుడైతే మనం నిగ్రహించుకోగలుగుతామో అదే సరైన స్వేచ్ఛ, అదే సరైన స్వతంత్రత. ఎంతకాలం అయితే ఇవి మనని కంట్రోల్ చేస్తున్నాయో మనకి రియల్గా ఫ్రీడమ్ లేనట్టే. ఎందుకంటే అవి డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు నా టంగ్ డిమాండ్ చేస్తుంది, నువ్వు ఈ ఫలానా మ్యాంగో జ్యూస్ తాగాలి, ఫలానా ఆ ఐటెం తినాలి అని. అప్పుడు నాకు ఇంక చాయిస్ లేదు, ఏం చేస్తాను నేను, ఖచ్చితంగా వెళ్ళి అది తింటా. నా మనసులో చాలా కోరికలు ఉంటాయి, ఆ కోరిక ప్రకారంగా నేను రాత్రింబగళ్ళు కష్టపడుతుంటాను, ఇది చేయటానికి అది చేయటానికి, ఆ కోరిక తెచ్చుకోవడానికి. అంటే ఏమవుతుంది, ఆ కోరికలు నన్ను కంట్రోల్ చేస్తున్నాయి, నా ఇంద్రియాలను నన్ను కంట్రోల్ చేస్తున్నాయి. ఎప్పుడైతే వీటి మీద నేను కంట్రోల్ ఉన్నో అంతకాలం వరకు నాకు ఎటువంటి ఫ్రీడమ్ లేనట్టే. మనం ఏమనుకుంటామంటే బ్రిటిషర్స్ నుంచి ఫ్రీడమ్ కావాలి, లేకుంటే ఇక్కడి నుంచి ఫ్రీడమ్ కావాలి, అక్కడి నుంచి ఫ్రీడమ్ కావాలి. కానీ రియల్ ఫ్రీడమ్ ఎంతవరకు అయితే
మనస్సు ఇంద్రియాలు నియంత్రణలు లేవో మనకి ఫ్రీడమ్ లేనట్టే యాక్చువల్లీ. మనం సో కాల్డ్ ఫ్రీడమ్ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే బ్రిటిషర్స్ లేరు మాకు ఫ్రీడమ్ వచ్చింది, కానీ వాళ్ళు ఉన్నా లేకపోయినా నీ మనసు ఇంద్రియాలు నీ కంట్రోల్లో లేవు ఇప్పుడు కూడా. అవి నిన్ను ఆల్రెడీ కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, చిన్నపిల్లల్ని కంట్రోల్ చేస్తారు, అయినా ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అని. కానీ కొంతకాలం అయ్యాక పెద్దగా అయ్యాక వాళ్ళని కంట్రోల్ చేయలేరు. ఎందుకు? వాళ్ళ మనస్సు ఇంద్రియాలు చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. తల్లిదండ్రులు వాళ్ళని కంట్రోల్ చేయలేరు, వాళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోతారు. ఏమవుతుంది అంటే అందరూ ఒక రకంగా బానిసలే, వాళ్ళ కోరికలకి బానిసలు, వారి ఇంద్రియ తృప్తికి బానిసలు. అలా జీవితం మొత్తం గడిచిపోతుంది. చనిపోయేంత వరకు వాళ్ళ ఇంద్రియాలు మనసు కోరికలు తీర్చుకుంటంలోనే సరిపోతుంది. జీవితం దాని యొక్క లక్ష్యం ఏంటి, జీవితం ఎందుకు ఇచ్చారు భగవంతుడు, దాని నుంచి నేను అర్థం చేసుకోవాలి, ఏం చేయాలనేది విషయమే మర్చిపోతారు. సో ఈ రకంగా జనాలందరూ ఒక రకంగా బానిసలుగానే ఉంటున్నారు, బానిసలుగా జీవిస్తున్నారు, బానిసలుగానే చనిపోతారు. సో ఈ స్వేచ్ఛ అనేది కర్మబంధంతో కూడా స్వేచ్ఛ పొందొచ్చాయి స్వామి. దీన్నే కర్మబంధన్ అంటారు. కర్మబంధన్ అంటే ఏంటంటే ఆ కోరికలు అనేవి మన కర్మ, మన కోరికలు అనేవి దాని నుంచే వస్తాయి. అందుకే ఆ కర్మ ప్రకారంగా అలాగే కోరుకుంటాం మనం. ఓకే. సో ఈ కర్మ మొట్టమొదట ఎక్కడ మొదలవుతుంది? ప్రతి కృష్ణ ఏమంటారంటే కర్మ దానికి బిగినింగ్ లెస్, మనకి ఎక్కడ స్టార్ట్ అయిందని మనం చెప్పలేం, కానీ ఎండ్ చేసుకోవచ్చు మనం కావాలంటే. ఎలా చేసుకోవచ్చు? ఏదంటే భగవద్గీతలో 5 విషయాలు శాశ్వతం, 5 విషయాల గురించి చెప్పుండు. ఒకటి జీవ మన గురించి, ఒకటి పరమాత్మ భగవంతుడి గురించి, మూడోది ప్రకృతి గురించి, నాలుగోది కాల గురించి, 5వ విషయం వచ్చి కర్మ. జీవ పరమాత్మ ప్రకృతి కాలం కర్మ. ఈ మొదటి 4 ఏవైతే జీవ ప్రకృతి పరమాత్మ కాల ఇవి శాశ్వతంగా ఉంటాయి. కానీ కర్మ అనేది అది బిగినింగ్ ఉంటుంది, కానీ ఎండ్ చేసుకోవచ్చు. దాన్ని ఎండ్ ఎలా చేయాలి? అది యాక్చువల్లీ మనకి ఎవరైతే అది ముక్తి అంటారు. ముక్తి అనే విషయం ఏంటి అంటే ఎవరికైతే కర్మబంధం నుంచి విముక్తి కలుగుతుందో అటువంటి వ్యక్తి ముక్తి లభించినట్టు. దానికి మనకి కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యానయోగ, భక్తి యోగ, ఈ 4 మార్గాలు భగవంతుడు మనకి రికమెండ్ చేస్తున్నాయి, శాస్త్రాలు రికమెండ్ చేస్తున్నాయి. ఈ ఎనీ ఆఫ్ దిస్ ప్రాసెస్, ఈ యొక్క 4 మార్గాల్లో ఏ మార్గం నుంచి వెళ్ళినా కానీ మనం ముక్తిని అనేది పొందొచ్చు. అంటే ఈ కర్మ నుంచి మనకి విముక్తి కలిగే అవకాశం లభిస్తుంది. సో శాస్త్రం ప్రకారంగా భగవంతుడు మనకి ఈ కర్మ నుంచి ముక్తి అయ్యే మార్గాలను ఇచ్చారు. అయితే ఇప్పుడు సాధారణమైన జీవనంలో మాకున్న అండర్స్టాండింగ్లో ఈ కర్మ సిద్ధాంతానికి ఈ మా ప్రారబ్ధం ముందు చేసినానికి ఆ ప్రారబ్ధాన్ని మార్చుకోవాలంటే ఎలా మార్చుకోవచ్చా ప్రారబ్ధాన్ని? ప్రారబ్ధ అంటే మనకి ప్రారబ్ధ నుంచి ఏమొస్తుందంటే మన ముందు జన్మలో చేసుకున్న కర్మ ప్రకారంగా ప్రారబ్ధ అంటే మనకి శరీరం ఎట్లా రావాలి, నా ఈ శరీరంలో ఉన్న అంటే ఇది నా ప్రారబ్ధ. నా ముందు జన్మలో చేసుకున్న కర్మ ప్రకారం నాకు శరీరము, నా మనసు ఎట్లా ఉండాలి, నా యొక్క రిలేషన్షిప్, మదర్ ఫాదరు, చిల్డ్రన్, వైఫ్, సంబంధాలన్నీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, తర్వాత నాకు రావాల్సిన సౌకర్యాలు, ఎటువంటి ఇల్లు, ఎటువంటి ఫెసిలిటీస్ నాకు ఉండాలి, దాంతోపాటు నేను ఎట్లాంటి జాబ్ చేస్తాను, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటాను, నా ఎన్వైర్న్మెంట్, నా సర్కమ్స్టెన్సెస్, తర్వాత నా సక్సెస్ ఫెయిల్యూర్, ఎంత సక్సెస్ అయితే ఎంత ఫెయిల్యూర్ అవుతాను, దాంతోపాటు ఎంత హ్యాపీనెస్ ఓవరాల్గా లైఫ్లో ఎంత హ్యాపీగా ఉండాలి, ఎంత అన్హ్యాపీగా ఉండాలి, దుఃఖంలో ఉండాలి, సుఖంలో ఉండాలి. దాంతోపాటు మనకి ఇంకా చాలా కనెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఏం డిసైడ్ చేస్తుందంటే మన ప్రారబ్ధ ద్వారా డిసైడ్ అవుతుంది నేను ఎట్లా ఏం జరుగుతున్నది. అయితే ఇవి అంత ఈజీగా మార్చలేం. ఒక వ్యక్తికి ఈ ప్రారబ్ధ మార్చాలంటే అది చాలా కష్టం, ఎందుకంటే అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మనం మార్చగలిగింది ఏంటి అంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ మార్చుకోవచ్చు, అది కూడా ఒక అసోసియేషన్తో. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఒక వ్యక్తి. ఇప్పుడు చూడండి, అది ఎలా అంటే నేను ఒక వ్యక్తితో డీల్ చేస్తున్నాను, ఆ వ్యక్తి మైండ్ సెట్ కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, అందుకే ఆయనతో డీల్ చేయటం కూడా ఈజీ. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు తెలుసు మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ టైం మీతో డీల్ చేసినప్పుడు అలా డీల్ చేస్తాను. నేను నెక్స్ట్ టైం మీ దగ్గరికి వచ్చేసరికి మీది మారిపోయింది అనుకోండి, మీరు కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. అప్పుడు నేను ఎలా డీల్ చేయాలో తెలీదు, అరే రేపు ఎట్లా మాట్లాడతారో తెలియదు, ఎల్లుండి ఎట్లా మాట్లాడతారో తెలియదు. ఇవి ఆల్రెడీ ఫిక్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మా మదర్తో వెళ్ళి మాట్లాడతాను, మా సిస్టర్తో మాట్లాడతాను, అంటే మా బ్రదర్తో మాట్లాడితే నాకు తెలుసు వాళ్ళ పర్సనాలిటీ ఎట్లాగా ఉంటుందో, అది చేంజ్ అవ్వదు.
అది వాడు అలాగే ఉంటారని తెలుసు. నెక్స్ట్ టైం డీల్ చేయటం ఈజీ అయిపోతుంది నాకు. ఇప్పుడు సడన్గా ఆయన యాంగ్రీ పర్సన్ అయిపోయారు. అరే ఎంత యాంగ్రీ ఉన్నారేంటి అని. నెక్స్ట్ టైం యాంగ్రీ ఏమో అని వెళ్తే చాలా సాఫ్ట్గా మాట్లాడారు. అరే సాఫ్ట్ పర్సన్ ఏమో అనుకుంటే, అంటే ఆ వ్యక్తి ఎలా అంటే అది ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఇవి. అది సేమ్ థింగ్ మన బాడీ కూడా. ఈరోజు మీరు ఉన్నారు ప్రారంభ చేంజ్ అంటే మీరు సడన్గా చాలా పొడుగు అయిపోవటమో పొట్టిగా అయిపోవటం అలా అవ్వదు. మీరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది అది. మీ బాడీ అలా ఫిక్స్ ఉంటుంది, మైండ్ కూడా అలా ఫిక్స్ ఉంటుంది. సో అలా మెనీ యాక్టివిటీస్ ప్రారంభ నుంచి వచ్చినాయి. పేరెంట్స్ అలా ఫిక్స్ ఉంటారు, చేంజ్ చేయలేము మనం. అయితే ఇందులో మంచి విషయాలైతే ఓకే. మమ్మల్ని బాధ పెట్టే విషయాలు ఉంటాయి కదా! వాటిని మార్చుకోవాలి అంటే, అంటే హైట్ మార్చుకోలేం. అవన్నీ ఓకే. ఇప్పుడు సఫరింగ్ అవ్వేటప్పుడు ఎక్కడో అక్కడ శాస్త్రాలు కొన్ని విషయాల వల్ల సరే ప్రారబ్ధం అని నమ్మేసాం. ఆ ప్రారబ్ధంని మార్చుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు లేకపోతే దాని సఫరింగ్ తగ్గించుకోవడం, దానికి ఏదైనా పరిష్కారాలు ఉండాలి కదా ప్రభుజీ. అంటే అది అయిపోయింది కదా! మనం కొన్ని దాన్ని ఏంటంటే మనం దాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేసుకొని మనం ఓకే నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, ఇలా ఉన్నాను, దాన్ని యాక్సెప్ట్ చేసి మనం ఫ్యూచర్లో మార్చుకోవచ్చు, ఫ్యూచర్ ప్రారంభం మార్చుకోవచ్చు. కానీ భక్తితో కూడా కొన్ని పరిస్థితుల వరకు మార్చచ్చు, అన్నీ మార్చడానికి కుదరదు. ఎందుకంటే అది అవుతుందా లేదా అన్నది గ్యారెంటీ లేదు. మార్చుకోవచ్చు, భగవంతుడు కావాలంటే అన్నీ మార్చేస్తారు. ఒక వ్యక్తి చాలా చాలా భేద పరిస్థితుల్లో ఉన్నారు, సడన్గా ఆయన కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే అది ఎప్పుడైతుంది ఎలా అవుతుంది అనేది మనం చెప్పలేము. కానీ కొన్ని ప్లేసెస్ భక్తి ద్వారా ఛాన్స్ ఉంది, కానీ వేరే మార్గం ద్వారా ఛాన్స్ లేదు. రాధా ప్రమోద్ దాస్ ప్రభుజీ గారు చాలా విషయాలని క్లారిఫై చేశారు. ఇంకెన్నో విషయాలు ప్రశ్న రూపంలో ఎదురు చూస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో స్వామీజీతో అన్నీ క్లారిఫై చేసుకుందాము. చాలా చాలా ధన్యవాదాలు స్వామీజీ, ఈరోజు మా పాడ్కాస్ట్కి వచ్చినందుకు. హరే కృష్ణ. హరే కృష్ణ.